శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 17 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి ఉదయం 9 గంటల 21 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. ధనిష్టా నక్షత్రం ఉదయం 6 గంటల 12 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. అంటే రోజంతా కూడా ఉదయం 6 గంటల 12 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రమే ఉంది. మంగళవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యు యోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఎవరైనా 12 రాసుల వాళ్ళు ఉదయం 6 గంటల 12 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అపమృత్యు దోషాలు ఉన్నాయి. వాహన గండాలు ఉన్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. లేదా దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు మృత్యుయోగం ఉన్నా కూడా అపమృత్యు దోషాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకోకండి. బాగా ఎమర్జెన్సీలో చేసుకున్న డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోండి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే సోదరులతో విభేదాలు కలిగే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు శత్రువు ఇంట్లో శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు. ఇది మంచిదే. 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఇవన్నీ మంగళవారం అయినా కూడా శతభిష బలాన్ని బట్టి చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈరోజు ఎవరైనా సరే జపాలు, హోమాలు, శాంతులు, దానాలు ఇలాంటివి చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందటానికి శతభిష నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాసుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు చేసి ఆ చర్చలు విజయవంతం చేసుకోగలుగుతారు. అలాగే అప్పుల నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు మేషరాశి వాళ్ళు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించే నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు వృత్తిపరంగా సంతోషం ఉంటుంది, లాభం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి చేస్తున్న వృత్తిలో మంచి లాభాలు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం చాలా మంచిది. అలాగే ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు. అలాగే ఈరోజు ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ధనలాభం కూడా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొంత చింత, బాధ ఉంటాయి. కార్యహాని కూడా అప్పుడప్పుడు ఏర్పడుతుంది. అటువంటప్పుడు ముక్కువోని మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అప్పుడు చింతను పక్కన పెట్టి ముందడుగు వేస్తే పనుల్లో విజయం చేకూరుతుంది. సామాన్యమైన ధనలాభం అయితే సింహరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యారాశి నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటానికి చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి.
తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది. ఉల్లాసంగా కాలాన్ని గడుపుతారు. ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి ధనలాభం కలిగే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం ఉంది. అంటే ఇంట్లో గొడవలు సద్దుమణుగుతాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభము వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం అయితే పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. దాన్ని మీ అదుపులో ఉంచుకోవాలి. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా, మానసికంగా కొంత బాధలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. అటువంటి బాధలు ఎదురైనప్పుడు కూడా మనస్సును నిలకడగా ఉంచుకొని మనోధైర్యంతో ముందడుగు వేసి ఆ బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం ధనుసు రాశి వాళ్ళకి అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ యోగం ఉంది. ప్రమోషన్ కోసం కొద్దిగా ప్రయత్నిస్తేనే ఖచ్చితంగా ప్రమోషన్ గురించిన శుభవార్త వినే యోగం మకర రాశి వాళ్ళకు ఉంది. ధనలాభం కూడా బాగుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొద్దిగా కోపం వల్ల ఇబ్బందులు వస్తాయి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జీవనోపాధి కోసం చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. అలాగే బంధువులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే ప్రతి పనిలో కూడా విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి ఈరోజు పెద్దవారిని కలుసుకుంటారు. వృద్ధాశ్రమాలకు వెళతారు. వృద్ధులకు సేవ చేస్తారు. అనాథ శరణాలయాల్లో సేవలు చేస్తారు. వయసులో పెద్దవారిని గౌరవించుకొని వాళ్ళ ఆశీర్వాదాన్ని మీనరాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఈ రోజుకు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి కృష్ణ అంగారక చతుర్దశి, రెండవది మాస శివరాత్రి. ఈ సందర్భంగా అందరూ కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు, అలాగే ఓం నమో భగవతే రుద్రాయ అనే శివ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 21 సార్లు చదువుకుని వెళితే కృష్ణ అంగారక చతుర్దశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా 12 రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సర్వకార్యాలలో కూడా విజయం చేకూరుతుంది. అదేవిధంగా మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోరలో ఎవరైనా సరే అప్పు తీర్చుకుంటే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే కుజహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ప్రాపర్టీస్ పరంగా కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కుజహోరలో అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కుజహోర అనేటటువంటిది ఎవరైనా సరే అప్పులు ఎవరికైనా మనం తీర్చేస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాని హోరాకాలంగా చెప్పుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు పాటించాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు వాళ్ళ ఫలితాలతో పాటుగా, రాశి ఫలాలతో పాటుగా హోరాకాలంలో ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.